సో, మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాం, మనకే విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో, ముందుగా మార్కెట్ గాని అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అయింది మార్కెట్. ఫాల్ అయిన తర్వాత అది కూడా లాస్ట్ ఫ్రైడే మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాల్ అయిందన్నమాట. 896 పాయింట్స్ వరకు మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో, కంప్లీట్‌గా ఏదైతే మార్కెట్ ఫాల్ అయిందో దానికి రివర్సల్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. అదే విధంగా నేనిక్కడ ఎప్పుడైతే మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయిందో వెయిట్ చేశానన్నమాట. మార్కెట్‌లో సైన్ ఆఫ్ అంటే రికవరీ కోసం వెయిట్ చేశానన్నమాట. సో, ఎప్పుడైతే మార్కెట్ ఇలాగ వచ్చిందో ఇక్కడనే ఇంకో బుల్లిష్ క్యాండిల్ వచ్చింటే మాత్రం నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకునేవాడిని. బట్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందన్నమాట. సో, బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మార్కెట్‌లో కంప్లీట్‌గా అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. ఎందుకంటే మార్కెట్‌లో అంటే ఏమైనా కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే రికవరీ అవుతుందని తెలుసు కానీ కన్సల్టేషన్ అయ్యి రికవరీ అవుతుందా అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ అయితే ఆల్ ఆఫ్ ద సడెన్ మార్కెట్ అయితే గ్లోబల్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి ఒక మంచి మొమెంటమ్ అయితే ఇచ్చింది. సో, వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది. మనకైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్